మనవారు అనే కార్యక్రమము ద్వారా ఉన్నతమైనటువంటి దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. దేవుని వాక్యము మనకు లభించటం అనేటువంటి విషయం చాలా గొప్ప విషయం. లోకములో వేటినో మనము పొందుతున్నాము, వాటి యందు మనము సంతోషమును కలిగి ఉంటున్నాము. ఉదాహరణకు, ఉద్యోగాన్ని పొందితే సంతోషం, వ్యాపారంలో లాభం పొందితే సంతోషం, వివాహం అయితే సంతోషం, ఒక మంచి సంబంధం దొరికితే సంతోషం, వివాహం అయిన తర్వాత పిల్లలు కలిగితే సంతోషం, ఇల్లు కట్టుకుంటే సంతోషం, పొలము కొనుక్కుంటే సంతోషం, భూమి పండితే సంతోషం, రోగం పోతే సంతోషం. లోకములో అనేక విషయముల యందు మనుషులు సంతోషిస్తున్నారు. వారు ఫలమును పొందినప్పుడు సంతోషిస్తున్నారు. కానీ అన్నింటికంటే ఎక్కువ సంతోషాన్నిచ్చేది ఏదైనా ఉన్నది అంటే అది దేవుని వాక్యము. మిగిలిన సంతోషాలన్నీ కూడా తాత్కాలికమైనవి, కొద్దికాలం ఉంటాయి. ఆ తర్వాత ఆ సంతోషం నీరు గారిపోతుంది, ఆవిరైపోతుంది. దానివలన ఇక మనకు సంతోషం ఉండదు. ఏ సంతోషాన్నైనా మీరు చూడండి, అది పొందినప్పుడు మనకు సంతోషం కలిగింది, కొంతకాలం తర్వాత ఆ సంతోషం కరిగిపోయింది, ఆవిరైపోయింది, కనిపించకుండా పోయింది. కానీ దేవుని వాక్యమును మనము పొందితే, దేవుని వాక్యము మన జీవితంలో ప్రవేశిస్తే, దేవుని వాక్యము మన హృదయములకు అర్థమైతే, దేవుని వాక్యము మన యొక్క బ్రతుకును ముందుకు నడిపిస్తే, దాని వలన మనము పొందేటువంటి సంతోషం ఎంత అంత కాదు, చాలా గొప్ప సంతోషం మనకు కలుగుతుంది. దేవుని వాక్యము వలన మనిషి గొప్ప సంతోషాన్ని పొందుతాడు. అదే దేవుని వాక్యము ఒకవేళ మనిషికి దూరం అయిపోతే మనిషి దుఃఖంలోనికి వెళ్ళిపోతాడు, విచారంలోనికి వెళ్ళిపోతాడు. దేవుని వాక్యము మనిషికి ఎప్పుడు దగ్గర అవుతుంది, దేవుని వాక్యము మనిషి నుండి ఎప్పుడు దూరం అవుతుంది అనగానే దేవుని గ్రంథంలో దానికి సమాధానం ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు దేవుని వాక్యాన్ని దగ్గర చేసుకోవటం అనేటువంటి సందర్భం మనకు కనిపించదు. దేవుని అనుగ్రహం ఉండాలి. దేవుని వాక్యము దేవుని ఆస్తి, దేవుని మాటలు కదా. దేవుని వాక్యం అనగానే దేవుని మాటలు. దేవుని మాటలు అంటే దేవుని యొక్క స్వాస్థ్యం, అది దేవుని యొక్క ఆస్తి. అది దానిని ఎవరికి అనుగ్రహించాలని దేవుడు అనుకుంటున్నాడో వారికే ఇస్తాడు. ఈ విషయంలో చాలామందికి స్పష్టత లేదు, అందుచేత కంగారు పడుతున్నారు. దేవుని వాక్యం మాకు అందటం లేదు, ఎవరో మాకు దూరం చేసేస్తున్నారు, దేవుని వాక్యాన్ని నేను పొందలేకపోతున్నాను అని కొందరు ఆవేదన చెందుతున్నారు. అలాగే దేవుని వాక్యము మాకు పుష్కలంగా దొరికేస్తుంది, దేవుని వాక్యానికి మాకు లోటు లేదు అని కొంతమంది ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అయితే దేవుని వాక్యము ఒక మనిషికి చేరువ కావాలి అంటే, ఒక మనిషి దేవుని వాక్యాన్ని పొందాలి అంటే దేవుని అనుగ్రహం ఉండాలి. పరలోకమందున్న తండ్రి అయిన దేవుని యొక్క అనుగ్రహము ఉండాలి. లేదంటే దేవుని వాక్యము ఎవ్వరికి కూడా చేరువ కాదు. అది ఆయన ఆస్తి అండి. ఆయన ఆస్తిని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడో వారికి ఇస్తాడు. ఆయన ఎవరినైతే ప్రేమించాడో, ఎవరైతే ఆయన ప్రేమకు పాత్రులయ్యారో వారికే దేవుని వాక్యం అనుగ్రహింపబడుతుంది. దేవుని ప్రేమించిన వారికి దేవుని యొక్క స్వాస్థ్యమైన దేవుని వాక్యము అందుబాటులోకి వస్తుంది, దొరుకుతుంది. ఎప్పుడైతే మనిషి దేవునికి దూరం అవుతాడో, అంటే తన అవిధేయత వలన ఎప్పుడైతే మనిషి దేవునికి దూరం అవుతాడో, దేవుడు ఏం చేస్తాడంటే, మొట్టమొదట దేవుడు చేసేది ఏంటంటే దేవుని వాక్యాన్ని నిలుపుదల చేసేస్తాడు.
ఆయన దృష్టిలో గొప్పదేంటి? మన దృష్టిలో దేవుని వాక్యం గొప్పది కాకపోవచ్చు ఒకవేళ. కానీ నిజానికి ఆయన దృష్టిలో గొప్పదేంటి? భూమి మీద మనం పొందుతున్నవన్నీ గొప్పవి అనుకుంటున్నారా? ఒక ఉద్యోగం, ఒక వివాహం, ఒక సంతానం, ఒక ఇల్లు కట్టుకోవడం, ఆస్తిని పెంచుకోవటం, ఆరోగ్యాన్ని కలిగి ఉండటం, ఇవన్నీ కూడా మనకు సంతోషాన్ని ఇచ్చేవైతే, ఇవన్నీ తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని ఇచ్చేవి అని మనం అర్థం చేసుకోగలిగితే, అసలు సిసలైన సంతోషాన్ని ఇచ్చేది దేవుని వాక్యము అని మనం తెలుసుకోగలిగితే, దేవుని దృష్టిలో మనిషికి అత్యంత విలువైనదిగా దొరికేది దేవుని వాక్యమే అని మనం ఇక్కడ గ్రహించగలగాలి. పరలోకమందున్న దేవుని యొక్క దృష్టిలో మనిషి పొందేటువంటి అత్యున్నతమైనటువంటి సంపద ఏదైనా ఉందంటే అది దేవుని వాక్యము. దేవుని వాక్యము మనిషి చెంత ఉన్నదంటే ఇక మనిషికి తిరుగులేదు. దేవుని వాక్యం మనిషి చెంత ఉండడం అంటే అర్థం ఏంటి? ఏదో పుస్తకం రూపంలో మన దగ్గర ఉండడం అని కాదు. దేవుని వాక్యములో ఉన్న సారాంశము, ఆ జ్ఞానము మనకు తెలియడం. పుస్తకం రూపంలో అందరి దగ్గర ఉంటుంది. ఏమండి, పుస్తకాల షాపుకు వెళితే, ముఖ్యంగా బైబిల్ అమ్మేటువంటి పుస్తకాల షాపుకు వెళితే అక్కడ లాట్ల కొద్దీ పుస్తకాలు ఉంటాయి, బైబిల్స్ ఉంటాయి. అనేక భాషలలో ఉంటాయి, అనేక వెర్షన్స్లో ఉంటాయి, క్రొత్తవిగా ఉంటాయి. మరి వాళ్ళ దగ్గర ఎక్కువగా దేవుని వాక్యం ఉన్నట్ట? వారి దగ్గర ఎక్కువగా దేవుని వాక్యం ఉన్నట్ట? ఒక్క పుస్తకం మన దగ్గర ఉన్నప్పటికీ ఆ పుస్తకంలో ఉన్న జ్ఞానమంతా మన హృదయంలోనికి వెళ్ళినప్పుడు, ఆ జ్ఞానము ప్రకారం మన బ్రతుకు ఉన్నప్పుడు దేవుని వాక్యం మన దగ్గర ఉన్నట్టు. అంటే దేవుడు తన అనుగ్రహము చేత దేవుని వాక్యాన్ని మనకి ఇచ్చినట్టు. ఎవరికిస్తాడు? ఆయన ప్రేమించిన వారికి ఇస్తాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారికి తన జ్ఞానాన్ని ఇస్తాడు, తన వాక్యాన్ని అనుగ్రహిస్తాడు. ఎవరికి దూరం చేస్తాడు? ఇదిగో ఫలానా వ్యక్తి దగ్గర దేవుని వాక్యం ఉండటానికి వీలు లేదు, నా ఆస్తి ఆ వ్యక్తి దగ్గర ఉండటానికి వీలు లేదు అని దేవుడు నిర్ణయించాడు అనుకోండి. ఎవరైతే దేవునికి అవిధేయులుగా ఉన్నారో, ఎవరైతే దేవునికి కోపాన్ని పుట్టిస్తున్నారో, ఎవరైతే దేవుణ్ణి పట్టించుకోవటం లేదో, వారి దగ్గర దేవుని వాక్యాన్ని ఉంచి ప్రయోజనం ఏముంది? కనుక తీసేస్తాడు, దేవుడు తీసేస్తాడు. భలేవారండి, దేవుడు ఎవరికైనా సరే దేవుని వాక్యాన్ని ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాడు. మేము ఎంత దుర్మార్గులమైనా కానీ దేవుడు మాకు వాక్యాన్ని ఇస్తూనే ఉంటాడు అని మీరు అనుకుంటున్నారా? అందుచేతనే ఈరోజు ఈ పాఠ్యాంశాన్ని మీ కొరకు సిద్ధం చేశాను. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటల దగ్గరకు ఇప్పుడు మనం వెళదాం. దేవుని యొక్క వాక్యాన్ని ఆయన నిలుపుదల చేసేటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయా? దేవుని వాక్యాన్ని మనుషులకు దూరం చేసేటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయా? ఉంటాయి. చూడండి, పరిశుద్ధ గ్రంథమును తెరచి ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వాక్యం నుండి మీరు చదవండి. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వాక్యం నుండి. రాబోవు దినములయందు దేశములో నేను క్షామము పుట్టింతును. క్షామము అంటే కరవు, లేమి. దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఏమని తెలియజేస్తున్నాడు ఇక్కడ ప్రవక్త ద్వారా? రాబోవు దినములలో నేను దేశములో క్షామము పుట్టింతును. దేవుడే క్షామమును పుట్టిస్తాడట. కరవు అనగానే మనం ఏమనుకుంటాం? వర్షాలు పడవేమో, భూమి పండదేమో, నోటికి 4 తిండి గింజలు అందవేమో, మనకు భూమి మీద బ్రతకడానికి బ్రతుకు భారమైపోతుందేమో అని అనుకుంటాం. వెంటనే క్షామం అనగానే, కరువు అనగానే మనకు జ్ఞాపకాలలోనికి వచ్చేది అదే కదండి. లోకం అంతటికి కరువు అనగానే ఈ జ్ఞాపకాలలోనికి వచ్చేటువంటి విషయం ఏంటి? మాకు తిండి దొరకదేమో, మాకు నీరు దొరకదేమో, మా బ్రతుకు ఛిద్రమైపోతుందేమో అని అనుకుంటారు. అప్పుడు దేవుడు వెంటనే క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. అందుకే క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. మీ ఆలోచనలన్నీ కరువు అనగానే దేనితో నిండిపోతాయి? ఇదిగో ఆహారం లేకపోవడం వలన, పానీయం లేకపోవడం వలన, వస్త్రం లేకపోవడం వలన, వర్షాలు కురవకపోవడం వలన వచ్చేటువంటి కరువు అనేటువంటి ఆలోచనతో మీ మనస్సు నిండిపోతుంది కనుక ఇదిగో ఇప్పుడు వినండి అంటున్నాడు దేవుడు. నేను రాబోవు దినములయందు దేశములో క్షామమును పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక.
మీరు అనుకుంటున్నట్టుగా, లోకమంతా అనుకుంటున్నట్టుగా కరువు అనగానే నేను కరువును రప్పిస్తాను, కరువును పుట్టిస్తాను అనగానే అది అన్నపానములు లేకపోవుట చేత వచ్చేటువంటి కరువు అని మీరు అనుకుంటున్నారేమో. కాదు అంటున్నాడు దేవుడు. అది అన్నపానములు లేకపోవుట చేత వచ్చే కరువు కాదు. మరి ఇంకేం కరువు అబ్బా? ఇంకేం కరువు, ఇంకేం క్షామం? మాకు అన్నపానములు ఉంటే చాలు కదా అనుకునేవారు చాలామంది ఉన్నారు. అన్నపానములు ఉంటే చాలు, ఇంకా కరువేంటి? అన్నపానములు పుష్కలంగా ఉంటే చాలు అనుకునేవారు ఉన్నారు కదా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, లేదు లేదు, మరో కరువు ఉంది, మరో క్షామం ఉంది. అదేమిటంటే చూడండి, యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. ఇది మనుషులెవరో తమ యొక్క స్వంత ఆలోచనతో చెబుతున్నటువంటి మాట అని అనుకోకండి. ఇది యెహోవా వాక్కు, ఇది దేవుని మాట. రాబోవు దినములయందు, ఇన్ ఫ్యూచర్ రాబోవు దినములయందు దేశములో నేను క్షామము పుట్టిస్తాను, కరువు పుట్టిస్తాను. ఈ కరువు అన్నపానములు లేకపోవుట చేత వచ్చే కరువుగా ఉండదు. అంటే అన్నపానములు మీకు పుష్కలంగా లభిస్తున్నా కానీ మీకు ఏది దూరం అవుతుంది? మీకు ఏది దూరం అవుతుంది? దేవుని వాక్యం దూరం అయిపోతుంది. దేవుని మాట వినకపోవుట వలన మీకు కరువు పుడుతుంది. దేవుని వాక్యాన్ని ఎందుకు దూరం చేస్తున్నాడు దేవుడు? ఏమంటే దేవుడు దేవుని వాక్యాన్ని దూరం చేస్తున్నాడా అంటే అవును అని ఉంది ఇక్కడ సమాధానం. దేవుడు దేవుని వాక్యాన్ని దూరం చేస్తున్నాడా అంటే అవును అని ఉంది సమాధానం ఇక్కడ. మీరేమనుకున్నారు ఇప్పటివరకు ఈ వాక్యం తెలియకపోతే? ఆ దేవుడు దేవుని వాక్యాన్ని దూరం ఎందుకు చేసేస్తాడండి? ఆయన ఎప్పుడు కూడా రెడీగా ఉంటాడు, తన వాక్యాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు ఆయన. మేము ఎంత దుర్మార్గులం అయినప్పటికీ, మా బ్రతుకంతా దేవునికి మేము అవిధేయులుగా బ్రతికినప్పటికీ దేవుడు ఏమాత్రం పట్టించుకోడు. తన వాక్యాన్ని అన్నీ మర్చిపోయి మనకి ఇచ్చేస్తూనే ఉంటాడు. ఫ్రీగా మనకు దేవుని వాక్యాన్ని ధారాళంగా ఇచ్చేస్తూనే ఉంటాడు. ఆయన అమాయకుడు అని అనుకున్నారు మీరు. కాదు, ఆయన చాలా తెలివైనవాడు. పరమందున్న తండ్రి చాలా నిశితంగా మనుషులను పరిశీలిస్తున్నాడు. మీరు మీ ఇష్టానుసారంగా బ్రతికితే, మీరు నా మాట వినకుండా మీ త్రోవల యందు మీరు వెళ్ళిపోతే, నేను నా వాక్యాన్ని మీకు ఇవ్వాలా? నెవర్. క్షామము పుడుతుంది, జాగ్రత్త అన్నాడు దేవుడు. యెహోవా మాట వినకపోవుట వలన కలుగు క్షామము. యెహోవా మాట వినకపోవుట వలన కలుగు క్షామము. ఇది నా మాట అంటున్నాడు దేవుడు. ఇదిగో ఇదే యెహోవా వాక్కు. తర్వాత కూడా చూడండి, కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు, కానీ అది వారికి దొరకదు. ఇది దేవుని శాసనం, దేవుని నిర్ణయం ఇది. జనులు వెతుకుతారు వెతుకుతారు వెతుకుతారు. ఎలా వెతుకుతారు? సముద్రం నుండి సముద్రానికి, ఈ సముద్రం నుండి ఆ సముద్రానికి, అంటే ఈ కొన నుండి ఆ కొన వరకు, ఈ దిక్కు మొదలుకొని ఆ దిక్కు వరకు వారు సంచరించుదురు, వెదకుదురు, కానీ వారికి దొరకదు. దేవుడు లాక్ చేసేస్తే ఇంకేం దొరుకుతుంది? దేవుడు తన జ్ఞానాన్ని లాక్ చేసేస్తే ఇంకేం దొరుకుతుంది? అమాయకులు ఏమనుకుంటున్నారు? దేవుని వాక్యం పుష్కలంగా ఉంది, చక్కగా అందుబాటులో ఉంది, విస్తారంగా ఉంది, బోలెడు మంది బోధకులు, ఫ్రీగా అవైలబుల్గా ఉంది, నా చేతుల్లో బైబిల్ కూడా ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను దేవుని వాక్యాన్ని చదువుకోవచ్చు, దేవుని వాక్యం నా చెంతనే ఉన్నది అని చాలామంది అనుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, నా వాక్యాన్ని మీకు దూరం చేస్తానంటున్నాడు. అంటే అక్షర రూపంలో నీ దగ్గర ఉండొచ్చు, అనేక మంది బోధకులు నీ చుట్టూ ఉండొచ్చు, కానీ నీకు తెలియవలసిన దేవుని మహాజ్ఞానము నీకు దొరకదు. ఏవేవో వింటావు. ఏమంటే ఈరోజు నిజంగా మీరు గమనించండి, ఒక చిన్న ప్రశ్న ఉంటుంది. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్, క్రైస్తవులు విగ్రహార్పితము తినవచ్చా తినకూడదా? ఎంత గందరగోళం ఉందో చెప్పండి. నెట్టెంట ఎంత గందరగోళం ఉందో చెప్పండి. అనేక వెర్షన్స్. తినచ్చు అని కొందరు, ఇవ్వండి తినేస్తాను, రెడీగా ఉన్నాను, ఇవ్వండి తినేస్తాను అని కొందరు, అస్సలు తినకూడదు, దానివైపు కన్నెత్తి కూడా చూడకూడదు అని కొందరు.
ప్రశ్న చిన్నదే, సమాధానం దేవుని దగ్గర సులువైనదే, కానీ మనుషులు ఈరోజు గందరగోళానికి గురైపోయారు. అంటే అర్థం ఏంటి? దేవుడు లాక్ చేసేసాడు. మీకు అవసరం లేదు, మీకు అవసరం లేదు. మీరు మీ ఇష్టానుసారంగా ప్రవర్తించేవారు గనుక చీకటిలో అంధులుగా మీరు తడువులాడుతూ తిరిగేటట్టుగా చేసేస్తానంటున్నాడు దేవుడు. మీకు ఇవ్వనంటున్నాడు దేవుడు. ఏ బోధకుడు మీకు సరిగ్గా చెప్పలేడు. ఎవడి వెర్షన్ వాడిది. ఎవరి వెర్షన్లో వారు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు అంతే. ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్, నేనే చెప్పగలను, నేనే చెప్పగలను, నేనే చెప్పగలను, ఇదే అసలైన వివరణ, ఇదే వివరణ, ఇదే వివరణ అంతే. కానీ దేవుడు చెప్పాలనుకున్నది, దేవుడు వ్రాయించినది, అసలు సిసలైన జ్ఞానము ఎవడికి అందదు, ఎవడికి అందదు. ఇక ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా మా బోధకుడు గొప్ప, మా బోధకుడు గొప్ప, మా బోధకుడు డిబేట్లో గెలిచేశాడు, మా బోధకుడు డిబేట్కి ఆహ్వానిస్తున్నాడు, కానీ అందరూ పారిపోతున్నారు. ఇవే డాబులు డంబాలు, ఇవే డాబులు డంబాలు. ఇంతకుముందు అయితే వీధి వీధికి తిరిగి దండోర కొట్టుకునేవారు. ఇప్పుడు ఫేస్బుక్లో దండోర కొట్టుకుంటున్నారు, ఇన్స్టాగ్రామ్లో దండోర కొట్టుకుంటున్నారు, వాట్సాప్లో దండోర కొట్టుకుంటున్నారు, డప్పు కొట్టుకుంటున్నారు. మా బోధకుడు గొప్ప, మా బోధకుడు గొప్ప, మా బోధకుడు గొప్ప, మా బోధకుడిని హైలైట్ చేసేయాలి అంతే తప్ప మనుషులకు దేవుడు చెప్పాలనుకుంటున్నటువంటి జ్ఞానము అందాలి అనేటువంటి ఆలోచన ఎవరికీ లేదు. ఎందుకు లేదు అంటే దేవుడు లాక్ చేసేసాడు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఈ క్వశ్చను ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఎందులోనూ స్పష్టత లేదు, ఎందులోనూ స్పష్టత లేదు. అనేక విషయాలలో గందరగోళం. ఎందుచేత అనగానే దేవుడు ఏం చేశాడు? లాక్ చేసేసాడు దేవుడు. నేను క్షామము పుట్టింతును అన్నాడు కదా దేవుడు. ఆ మాటను నెరవేరుస్తున్నాడు దేవుడు. ఎందుకు క్షామమును పుట్టిస్తున్నాడు? ఊరకనే క్షామమును పుట్టించాడా? ఊరకనే దేవుని వాక్యానికి కరువును పుట్టించాడు దేవుడు. ఈరోజు బోధకులైతే అనేక మంది ఉన్నారు. వీధికి చర్చ్ ఉంది. ఒక్కొక్క వీధిలో 2-3 చర్చెస్ ఉంటాయి. కొదువలేదు, బోధకులకు కొదువలేదు, సంఘాలకు కొదువలేదు. మా సంఘానికి రా అంటే మా సంఘానికి రా అని అందరూ ఆహ్వానిస్తున్నారు, విశ్వాసులను ఆహ్వానిస్తున్నారు. కుర్చీలు ఖాళీ, ఇంకా సంఘాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ దేవుని జ్ఞానం లేదు, దేవుని వాక్యం లేదు. ఎందుకు అంటే దేవుడు క్షామమును పుట్టించాడు. ఎందుకు క్షామం పుట్టించాడు అంటే దేవుని మాట వినలేదు, ప్రజలు దేవుని మాటను వినలేదు. అందుచేతనే దేవుడు కరువు పుట్టించాడు. వ్యక్తిగతంగానూ దేవుడు మనుషులకు దేవుని వాక్యం విషయంలో కరువు పుట్టిస్తున్నాడు. సంఘాలుగా, సమూహాలుగా ఉన్న వారికి కూడా దేవుడు కరువు పుట్టించేస్తున్నాడు. ఆ కరువులో ఉన్నారు ఈరోజు మనుషులు. వెతుకుతున్నారు కానీ దొరకటం లేదు. చూడండి, రాయబడిన మాటలు చూడండి, ఎంత చక్కగా దేవుడు ఈ విషయాన్ని ముందుగానే తెలియజేశాడు. మీరు ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకు వెతుకుతారు, సంచరిస్తారు. ఇదిగో ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు వెతుకుతారు, కానీ అది వారికి దొరకదు. దేవుని వాక్యం దొరకదు. ఏమంటే ఉద్యోగం సంపాదించినంత ఈజీ అనుకుంటున్నారు దేవుని వాక్యాన్ని సంపాదించడం అంటే? వ్యాపారంలో లాభాన్ని సంపాదించినంత ఈజీ అనుకుంటున్నారా దేవుని వాక్యాన్ని సంపాదించడం అంటే? దేవుని వాక్యం అద్భుతమైనది, ప్రపంచాలను సృష్టించినది. నిజంగా దేవుని వాక్యం అర్థమైతే అతని దగ్గర ఎంతో గొప్ప సంపద ఉన్నట్టు, ప్రపంచాన్ని తలదన్నే సంపద అతని దగ్గర ఉన్నట్టు. ఆ దేవుని వాక్యాన్ని, ఆ దేవుని జ్ఞానాన్ని దేవుడు ఎవరికైనా అనుగ్రహించాలి అని అనుకుంటే వారు దేవుని ప్రేమించిన వారై ఉండాలి, దేవుని చేత ప్రేమింపబడిన వారై ఉండాలి. ఇంకా ఈ విషయాన్ని గురించి సమూలమైనటువంటి వివరణ మనకు మరొక వాక్య భాగంలో దొరుకుతోంది. అది సామెతల గ్రంథము 1వ అధ్యాయము 24వ వాక్యం నుండి మనకు కనిపిస్తుంది. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 24వ వాక్యం నుండి చూడండి. నేను పిలువగా మీరు వినకపోతిరి. దేవుడు ఏమంటున్నాడు? నా మాట మీరు వినలేదు. యెహోవా మాట వినకపోవుట వలన కలుగు క్షామము. ఇదిగో ఇక్కడ వివరణ ఉంది చూడండి. నేను పిలువగా మీరు వినకపోతిరి, నేను చెయ్యి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. అలాగని నేను పిలవలేదా? ఒకానొక సమయంలో
మిమ్మల్ని నేను పిలిచాను. ఒకానొక సమయంలో నేను చెయ్యి చాపి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాను. మీరు లక్ష్య పెట్టలేదు, మీరు వినలేదు. కేర్లెస్, మీరు వినలేదు. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. వీటన్నిటిని కూడా దేవుడు జ్ఞాపకంలో ఉంచుకున్నాడు. నేను గద్దించాను, మీరు లోబడలేదు. నేను బోధ చేశాను, మీరు ఆ బోధను వినకుండా త్రోసివేశారు. ఇప్పుడు ఏం చేస్తాడు దేవుడు మరి చూడండి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు, అపాయం అంటే ఏంటి? క్షామం, దేవుని మాట వినకపోవటం వలన వచ్చే కరువు. ఆ కరువు కలుగునప్పుడు నేను ఏం చేస్తానంటే నవ్వేదను అంటున్నాడు దేవుడు. ఇప్పుడు మనుషులు దేవుని వాక్యము లేక కరువులో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? నవ్వుతున్నాడు ఆయన. ఎందుకంటే ఒకప్పుడు మీరు అవిధేయులుగా ఉన్నారు, ఒకప్పుడు మీరు నా బోధను త్రోసివేశారు, కనుక ఇప్పుడు నేను నవ్వేదను. మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. దేవుని వాక్యము మీ చెంత లేకపోతే మీకు భయం ఉంటుంది, ఆ భయంలోనే బ్రతుకుతారు మీరు. అప్పుడు నేను మిమ్మల్ని ఆదుకోను, అపహాస్యం చేస్తానంటున్నాడు దేవుడు. తర్వాత భయము మీ మీదికి తుపాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. మనుషులేమో దేవుని వాక్యము లేక కరువుతో కొట్టుమిట్టాడుతుంటే దేవుడు అపహాస్యం చేస్తానంటున్నాడు. ఎందుకంటే ఒకనాడు మీరేం చేశారు? మీరు అవిధేయులుగా బ్రతికారు, మీరు దేవుని వాక్యాన్ని త్రోసివేశారు, కనుక ఇప్పుడు దేవుడు అపహాస్యం చేస్తానంటున్నాడు. ఇంకా చూడండి. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టెదరు, గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. కరువు ఉన్నప్పుడు మరి ఏం చేస్తారు? దేవా నీ వాక్యం కావాలి, దేవా మాకు సమాధానం కావాలి, దేవా మాకు జ్ఞానాన్ని నేర్పించు. ఈ విధంగా మొరపెట్టుదురు, కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. ఏమండి, దేవుని వాక్యం అంటే చీప్ అనుకుంటున్నారా? దేవుని వాక్యం అంటే చీప్ అనుకుంటున్నారా? ఉచితమే, కానీ చీప్ కాదు. ఫ్రీ బట్ నాట్ చీప్. దేవుని వాక్యాన్ని అందరికీ అందుబాటులో ఉంచాలనే ఉద్దేశ్యంతో, దేవుని గొప్ప ప్రేమతో దేవుడు ఉచితంగా అయితే ఇచ్చాడు. ఎంతో గొప్ప జ్ఞానాన్ని ఉచితంగా అయితే ఇచ్చాడు. కానీ చులకన చేస్తూ ఇది మాకు ఎందుకు పనికిరానిది, మేము కావలసినప్పుడు వింటాంలే, ఇప్పుడు మాకు అవసరం లేదు అనేటంతగా మీరు చీప్గా చూస్తే దేవుడు లాక్ చేసేస్తాడు. చూడండి, వారు మొరపెట్టుదురు. దేవుని వాక్యమును వినకపోవటం వలన వచ్చేటువంటి కరువులో వారు మొరపెట్టుదురు, కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును అంటున్నాడు దేవుడు. నో ఆన్సర్ ఫ్రమ్ గాడ్. దేవుడు ప్రత్యుత్తరాన్ని ఇవ్వనంటున్నాడు. తర్వాత నన్ను శ్రద్ధగా వెదకెదరు. ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు, ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు వెదుకుతారు. నన్ను శ్రద్ధగా వెదకెదరు, కానీ వారికి నేను కనబడకుందును. వారికి నేను కనబడనంటున్నాడు దేవుడు. ఇంకా జ్ఞానము వారికి అసహ్యమాయను. ఇదంతా దేని వలన సంభవించింది? ఈ పరిస్థితి అంతా దేని వలన దాపురించింది? ఒకనాడు నీకు జ్ఞానము అసహ్యమైంది. గుర్తుంచుకో, ఆ దినాలను గుర్తుంచుకో. ఒకప్పుడు నీకు జ్ఞానము అసహ్యమైనది కనుక దేవుడు ఇదిగో దాని యొక్క ప్రతిఫలాన్ని నీ మీదకి రప్పించాడు. జ్ఞానము వారికి అసహ్యమాయెను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను, నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి, కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. ఎందుకు దేవుడు ఇలా లాక్ చేసేసాడు? ఎందుకు దేవుడు దేవుని వాక్యము వినకపోవటం వలన క్షామమును పుట్టించాడు అని అనగానే ఇదిగో దానికి ఆన్సర్ ఇక్కడ ఉంది, సమాధానం ఇక్కడ ఉంది. నా ఆలోచనను వారు వినలేదు, నా గద్దింపును తృణీకరించారు, కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. తమకు వెక్కసమగు వరకు వారు తమ ఆలోచనలను అనుసరిస్తారు. నా ఆలోచనను పట్టించుకోలేదు, వారి ఆలోచనల్లో ఉన్నారు. ఇప్పుడు
వారికి ఏమైపోయింది? వారి ఆలోచన వారికి వెక్కసమైపోయింది. ఇదేంటి, నా ఆలోచన ప్రకారం నేను వెళ్ళాను, నా ఆలోచన ఎందుకు పనికిరానిదే అని ఇప్పుడు వారికి అర్థమైంది. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనను వారు అనుసరించారు. తర్వాత జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. ఏమండి, జ్ఞానము లేని వారికి దేవుడు చివరికి కరువులోనే వారి యొక్క జీవితాలు నాశనమైపోయేటట్టుగా నిర్ణయిస్తాడు. బుద్ధిహీనులు, అవిధేయులు, అక్రమకారులు, వారిని అందరినీ దేవుడు చివరికి ఎలా ఉంచాలనుకుంటున్నాడు? నా జ్ఞానమును వారిక చూడనే చూడరు, అలాగే నాశనానికి వెళ్ళిపోతారు. తర్వాత నా ఉపదేశమును అంగీకరించేవాడు. ఈ పాఠం అంతా దేవుడు ఎందుకు చెబుతున్నాడు? ఆ ఉపద్రవంలో మీరు పడకూడదనే దేవుడు ఈ పాఠాన్ని చెబుతున్నాడు. దేవుని వాక్యమును వినకపోవుట వలన కలిగే క్షామములో మీరు కూరుకుపోకూడదనే దేవుడి మాటలు చెబుతున్నాడు. ఇదిగో నా ఉపదేశమును అంగీకరించువాడు. దేవుని వాక్యం అనగానే గడగడ గడగడ వణికిపోతావు. దేవుని వాక్యం ఎంతో గొప్పది. ఉద్యోగం పొందితే కలిగే ఆనందం కంటే, పిల్లలు కలిగితే కలిగే ఆనందం కంటే, ఇల్లు కట్టుకుంటే కలిగే ఆనందం కంటే, దేవుని వాక్యము నా చెంత ఉన్నప్పుడు నేను చాలా ఆనందపడాలి. ఆయన ఉపదేశము నాకు అద్భుతమైనది, అమోఘమైనది అని భావించేవాడు ఆయనకు ప్రియుడు. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, సురక్షితముగా ఉంటాడు. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వింటూ, ప్రతిరోజు నేర్చుకుంటూ, దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటూ, దేవుని వాక్యానికి తలదించుతూ, దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నవారు ఎలా ఉంటారు? సురక్షితముగా ఉంటారు. దే ఆర్ సేఫ్. సురక్షితముగా వారు నివసిస్తారు. తర్వాత వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. నా ఉపదేశమును అంగీకరించేవాడు గొప్పవాడు. నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడు, నెమ్మదిగా ఉంటాడు, ఆదరణతో ఉంటాడు. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము ఎల్లకాలము అందుబాటులో ఉంటుందని అనుకోకండి. మన ప్రవర్తనను బట్టి దేవుడు తన వాక్యాన్ని మనకివ్వాలా లేదా అనేది నిర్ణయిస్తాడు. కనుక ఎల్లప్పుడూ కూడా మనం ఎలా ఉండాలి? ఆయన ఉపదేశమును అంగీకరించే వారముగా ఉండాలి. దేవా, నా యొక్క అభిప్రాయం కాదు, నా ఆలోచన కాదు, నీ చిత్తమే సిద్ధించాలి, నీ ప్రణాళిక నెరవేరాలి, నీ చేతిలో ఒక మంచి సాధనముగా నేను ఉపయోగపడాలని మనలను మనమే దేవునికి సమర్పించుకుంటూ, నీ వాక్యాన్ని అయితే నాకు దూరం చేయకయ్యా, సమస్తాన్ని నాకు దూరం చేసినా కానీ నీ వాక్యము విషయంలో నేను కరువుతో ఉండకూడదయ్యా అనే ఒక గొప్ప పట్టుదలతో, గొప్ప ఆకాంక్షతో మనము దేవుని సన్నిధిలో కొనసాగగలిగితే మనం సురక్షితంగా ఉంటాం. లేదంటే భక్తిహీనులు నిర్మూలమవుతున్నట్టుగా మనం కూడా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కనుక మంచి నిర్ణయాలు తీసుకుంటారని, దేవుని వాక్యములో నిరంతరం ఉండటానికి, సమస్తాన్ని కోల్పోయిన దేవుని వాక్యాన్ని కోల్పోని వారుగా ఉంటారని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మీ మాటలు ఎంత శక్తివంతమైనవో, ఎంత అమూల్యమైనవో ఈ సందర్భముగా మీరు మాకు వివరించారు. ఎల్లకాలము మీ మాటలను మేము పొందగలుగుటకు సరైనటువంటి విధానమును మాకు బోధించారు. మీ ఉపదేశమును అంగీకరించే వారముగా ఉండగలుగుటకు మాకు సిద్ధ మనస్సును ఎల్లవేళలా అనుగ్రహించండి. ఏ పరిస్థితులలోనూ మీ వాక్యమునకు మేము అవిధేయులు కాకుండా, మీకు కోపాన్ని పుట్టించకుండా, మీ వాక్యమునకు దూరమైపోకుండా ఉండగలుగుటకు తండ్రి మమ్మను మీ యొక్క జ్ఞానము చేత పరిరక్షించండి. మమ్మను మేము సంపూర్ణముగా మీకు సమర్పించుకుంటున్నాము. లోకమందు అన్నీ మమ్మను విడిచిపోయినా మీ వాక్యం అయితే మమ్మను విడిచిపోకూడదు. మీ వాక్యాన్ని మేము విడిచిపోకూడదు. మీ వాక్యముతో మమేకమై మా జీవితకాలం అంతయు మీ మాటలను శిరసావహించి మీ చిత్తానుసారముగా ప్రవర్తించగలిగే గొప్ప ధన్యతను, గొప్ప భాగ్యమును తండ్రి ఈ మాటలను విని ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ, మేమందరము నాయన నిత్యరాజ్యంలో ప్రవేశించగలుగుటకు
ప్రభువైన యేసుక్రీస్తుతో కలకాలము ఉండగలుగుటకు ఈ వాక్యమును వెంబడించగలిగేటువంటి కృపనిమ్మని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.